డ్రాకులా ఏ లవ్ టేల్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ 2 hours 9 minutes రన్ టైంతో రావడం జరిగింది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఈ స్టోరీ 14వ శతాబ్దానికి చెందింది. ఒక రాజ్యంలో ఒక యువరాజు మరియు ఒక యువరాణి ఎంతో సంతోషంగా ఉన్న టైంలో తన రాజ్యం మీదకి వచ్చిన యుద్ధం వల్ల తన రాణి చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోయిన తన రాణిని మళ్ళీ తిరిగి పొందడానికి రాజు డ్రాకులాగా ఎలా మారాడు, తిరిగి తన భార్యని తీసుకురాగలిగాడా లేదా అనేది ఈ సినిమా బేసిక్ లైన్. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్లో నుంచే అడల్ట్ కంటెంట్ అనేది ఉంటుందండి. అలాగే డ్రాకులా సిరీస్ అంటేనే కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో గత సినిమాలతో పోలిస్తే కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్ అండి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్లో నటించినటువంటి క్యాలబ్ లాండ్రీ జోన్స్ గారు యాక్టింగ్ చాలా బాగుందండి. అలాగే మిగతా కాస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీలో గ్రాఫిక్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయండి. అలాగే డైరెక్షన్ కూడా బాగుందండి. సినిమాలో క్లైమాక్స్ వచ్చేసరికి బాగా డిజైన్ చేశారు. అలాగే సినిమాలో లవ్ స్టోరీకి కనెక్ట్ అవుతామండి. ఫైనల్ గా మూవీ ఎవరికి నచ్చుతుందంటే ఎవరైతే హాలీవుడ్ డ్రాకులా సిరీస్ కి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఒక మంచి లవ్ స్టోరీని చూద్దాం అనుకునే వాళ్ళు ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. ఇప్పటి వరకు మీరు ఏదైనా డ్రాకులా సిరీస్ చూస్తుంటే మీకు ఏ సిరీస్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా రేటింగ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమేనండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.